హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ కొన్ని న్యూస్ పేపర్స్ లో నిన్న వచ్చినటువంటి ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఎస్సిటి ఆస్పిరెంట్స్ ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. సో మాకు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బేస్ చేసుకొని అదే విధంగా ఫండమెంటల్ కంప్యూటర్ అవగాహన బేస్ చేసుకొని మాకు కూడా 100% సబ్జెక్ట్ ఉంటుందా అనేటువంటి ఆలోచనలో ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ అయితే ఉన్నారు. మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అదే విధంగా మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మరి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరో విషయము, ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ నిన్న స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. జనవరి 4th అనగా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా 100% సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272. ప్రాసెస్ వచ్చేసరికి డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. అంటే నిన్న షెడ్యూల్ ఇచ్చాము, ఆ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ నిన్న ఇచ్చాము. ఈ రోజు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, మీకు నిన్న షెడ్యూల్ తో పాటు ఈ రోజు షెడ్యూల్ కూడా సెండ్ చేస్తాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కూడా 100% కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్, ఏ లెసన్ కా లెసన్, ప్రతిదీ మీకు ఇండివిజువల్ క్లాస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. మీ ప్రిపరేషన్ కి 100% అయితే యూజ్ అవుతుంది. ఆలస్యం చేసుకోవద్దు. డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు. సో ఓవరాల్ గా 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మొత్తము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే మా అధీనంలో ఉంటారు. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేసుకోకుండా డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఎస్సిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్, మొత్తం కంటెంట్, మెథడ్స్, ఎస్సిటి ఫుల్ కోర్స్. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ అయితే వెళ్తే, చాలా మంది ఆస్పిరెంట్స్ నిన్ననే చాలా మెసేజెస్ వచ్చాయి. నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నా, సో నిన్న వీడియో కుదరక ఈ రోజు చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎస్సిటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఎక్కువ మంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా, అదే విధంగా కంప్యూటర్ అవగాహన బేస్ చేసుకొని సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ అయితే చాలా మంది రైజ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పటి న్యూసే కాదు ఫ్రెండ్స్. టెట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా, టెట్ ఎగ్జామ్స్ కి ముందు కూడా ఒకరోజు న్యూస్ పేపర్ లో రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఇది సపరేట్ గా ఈ రోజు వచ్చిన న్యూస్ అయితే కాదు. ఇది ఈ రోజు పర్టికులర్ గా నిన్న వచ్చినటువంటి న్యూస్ అయితే కాదు. సో టెట్ ఎగ్జామ్స్ కి ముందు కూడా 1 month బ్యాక్ కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక మన న్యూస్ పేపర్ ఆర్టికల్లో క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఈసారి డిఎస్సిలో తగు మార్పులు చేస్తున్నారు. సో ఆ మార్పుల్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బేస్ చేసుకొని, కంప్యూటర్ అవగాహన బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు అనేటువంటి న్యూస్ అయితే 1 month బ్యాక్ రావడమే జరిగింది. మరి ఇది 100% ఉంటుందా అంటే, గతంలో టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్లకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే యాడ్ చేశారు. అది మనందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఇక్కడ డిఎస్సిలో ఆ మార్క్స్ అనేటివి కన్సిడర్ చేస్తారు. ఇన్ కేసు టీజీటీ, పీజీటీ వాటి ఒకవేళ మీరు టాప్ ర్యాంక్ లో ఉన్నా కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదు అనుకోండి, మీకు జాబ్ అయితే రాదు, అంటే రిజెక్ట్ చేసేస్తారు. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఇక్కడ మీకు ఆ మార్క్స్ కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పరంగా. సో 100 మార్క్స్ కండక్ట్ చేశారు.
సో అది కేటగిరీ బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ ఉంటాయి. అంటే 60% ఓసీకి అనుకోండి, జనరల్ కేటగిరీ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి. అలా కేటగిరీ వైజ్ గా అది రిజర్వేషన్ బేస్ చేసుకొని 100కి ఎంత పర్సెంటేజ్ అయితే రిజర్వేషన్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే క్వాలిఫై కావాలని టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్కి అయితే ఉంది. ఇదే అంటే ఇంగ్లీష్ పైన ప్రావీణ్యత ఉండాలి, ఇంగ్లీష్ పైన పట్టు సాధించాలి, ప్రెసెంట్ ఉండేటువంటి టెక్నాలజీ బేస్ చేసుకొని కంప్యూటర్ అవగాహన పైన కూడా మీకు మినిమం బేసిక్స్ తెలియాలి అనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో పాటు కంప్యూటర్ అవగాహన బేస్ చేసుకొని రెండిట కలిపి ఒక పేపర్ ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇది 100% జరుగుతుందా అంటే ఇంకా క్లారిటీ రాలేదు ఫ్రెండ్స్. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి 100% అయితే క్లారిటీ వస్తుంది. బట్ నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పగలను మీకు. ఇన్ కేస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎస్జిటి వాళ్ళకు ఉంటుంది, అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. సో ఉంటే ఇద్దరికి ఉంటుంది, 100% అయితే ఇది ఉంటే ఇద్దరికి, స్కూల్ అసిస్టెంట్కి ఉంటుంది, ఎస్జిటికి ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ కేస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తో పాటు కంప్యూటర్ కూడా యాడ్ చేశాడు అనుకోండి, మీకు సమయం అనేది మరి 45 days to 50 days ఇస్తాడా లేదా కొంచెం సమయాన్ని ఎక్స్టెండ్ చేస్తారా తెలియదు. ఎందుకంటే గతంలో టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీలు అప్లై చేసినా కానీ 50 days కన్నా సమయం ఎక్కువ ఇవ్వాల. అంటే ఇక్కడ ఓవరాల్ గా అడిషనల్ డేస్ ఇస్తాడని మాత్రం ఆలోచించద్దు. ఇన్ కేస్ ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రము సమయం ఎక్కువ ఇస్తాడేమో అనేటువంటి ఆలోచనలు అయితే మీరు ఉండద్దు. ఇన్ కేస్ యాడ్ చేసినా కానీ సమయం అయితే సేమ్ ఉంటుంది. ఐ మీన్ అప్రాక్సిమేట్ గా 45 days to 50 days. 45 days to 50 days గవర్నమెంట్ క్లియర్ గా చెప్తుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ రావడానికి ఇంకా 30 days సమయం అయితే ఉంది. నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా ఏంటి అంటే ఇన్ కేస్ ఇది కానీ ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి, అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన కానీ యాడ్ చేశారు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ కావడము ఇంపాసిబుల్. అంటే డిఎస్సి సిలబస్ కవర్ చేయాలి, అదే విధంగా కొత్తగా యాడ్ చేసినటువంటిది కవర్ చేయాలి. అప్పుడు మీరు ఫస్ట్ కొత్త దాని మీద ఫోకస్ అవుతారు కాబట్టి మీకు డిఎస్సి సబ్జెక్ట్ అనేది 100% మీకు బ్లాక్ లిస్ట్ లో పడిపోతుంది. అంటే మీ ప్రిపరేషన్ సరిగా ఉండదు. సో రెండు నెగిటివే. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అటు డిఎస్సి ప్రిపేర్ కాలేరు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్ కేసు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన దాన్ని ప్రిపేర్ కాలేరు, మీరు 100% అయితే ఫెయిల్యూర్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అని చెప్తున్నా. జస్ట్ ఇక్కడ నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా ఏంటి అంటే డిఎస్సి నేను సాధించాలి. చాలా మంది పోస్టుల సంఖ్య గురించి కూడా ఆలోచిస్తున్నారు. నేను పోస్టుల సంఖ్య 100% పెరుగుతాయి ఫ్రెండ్స్, దాని గురించి అయితే ఆలోచించద్దు. జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ కా. ఎందుకంటే ఈ 30 days టు అంటే ఇప్పుడు ఇనిషియల్ గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా 30 days సమయం ఉంది అంటున్నా కదా, ఈ 30 to 40 days నువ్వేం చేస్తావంటే డిఎస్సి మీద 100% ఫోకస్ చేయి. 100% డిఎస్సి మీద ఫోకస్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ 30 to 40 days చాలా కీలకము. దేని పరంగా అంటే డిఎస్సి ప్రిపరేషన్ పరంగా చాలా కీలకము. ఈ 30 to 40 days లో కానీ నువ్వు డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, ఎందుకంటే టెట్ ప్రిపరేషన్ కంటిన్యూషన్ లోనే ఉన్నావు కాబట్టి ఈ 30 to 40 days లో డిఎస్సి సిలబస్ నువ్వు కంప్లీట్ చేసుకున్నావు అనుకో, తరువాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన ఇన్ కేస్ యాడ్ చేసినా కానీ ఇది చదువుకుంటూ డిఎస్సి నువ్వేం చేయొచ్చు అంటే రివిజన్ చేయొచ్చు. క్లియరా? మీరు ఈ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? 30 to 40 days కల్లా మీరు ఏం చేయాలి, డిఎస్సి సిలబస్ ని ఫోకస్ చేసుకొని డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తరువాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 days ఉంటుందని చెప్తున్నా కదా, ఆ 50 days కలిగి 10 days తీసేసిన కానీ ఇంకా 40 days అయితే 100% ఉంటుంది. ఆ 40 days లో మీరు ఏం చేయాలి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ చదువుకుంటూ డిఎస్సి మీరు ఏం చేయాలి, రివిజన్ చేయాలి. మీరు రివిజన్ చేయకుండా ప్రిపరేషన్ కొనసాగించడం కూడా చాలా డేంజర్. ఎందుకంటే చదివినట్లే ఉంటాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు అన్నీ వచ్చు అనేటువంటి భ్రమలో ఉంటాం. ఇది 100% వాస్తవము.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ చదవాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు మీకు. ఎందుకంటే థర్డ్ ఏం చదువుతాంలే, మనం టెట్ చదివినా అంతకుముందు డిఎస్ చదివినా అని వదిలేస్తారు. ఫోర్త్ చదవాలన్నా వదిలేస్తారు. ఇన్ కేస్ ఫిఫ్త్ కొంచెం డెప్త్, ఎయిత్ చదువుతున్నాం అనుకోండి, చూస్తుంటే అన్ని చదివినట్టే ఉంటాయి కాబట్టి ఇంకా మీరు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. అలా చేశారు అనుకోండి 100% డేంజర్. అది ఆ ప్రిపరేషనే 100% డేంజర్. సో మీరు రివిజన్ చేయాలి. ఇప్పుడు థర్డ్ క్లాస్ మళ్ళీ ఒక్కసారి ఫోకస్. టెక్స్ట్ బుక్స్, అందుకే నేను ఫస్ట్ ప్రామాణికం ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటా. మనమైతే 100% టెక్స్ట్ బుక్ బేస్డే, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటా. టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏమవుతుంది అంటే టైం సేవింగ్. ఓకేనా, టైం సేవ్ చేయాలి అంటే మాత్రము 100% టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటే మంచిది. సో అప్పుడు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, మహా అయితే 1 అవర్లో చేసేయచ్చు. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఎలా ఇచ్చిన ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అని మీకు తెలుస్తుంది. అంటే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అలా వెళ్ళిపోవాలి. ఏదో చూసినప్పుడు మనకు చదివినట్లే అనిపిస్తాయి. అలా చదివినట్లు అనిపించినప్పుడు మీ ఆ సబ్జెక్ట్ని మీరు పక్కన పెట్టేసి మరో సబ్జెక్ట్కి వెళ్ళిపోయారా కష్టమే. అందుకే ఓపిక, పేషెన్సీ ఉండాలి. డిఎస్సి జాబ్ సాధించాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నామో అంత పేషెన్సీ కూడా ఉండాలి. ఎందుకంటే చదివినట్లే అనిపిస్తాయి, బట్ ఖచ్చితంగా చదవాలి. అలా చదివి అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు మాత్రమే నువ్వు డిఎస్సిలో సక్సెస్ సాధించగలవు. ఎలా అంటే క్వశ్చన్ అక్కడక్కడే ఉంటుంది, ఆప్షన్స్ బేస్ చేసుకొని కొంచెం కన్ఫ్యూజ్లో ఇస్తున్నాడు ఇప్పుడు క్వశ్చన్ పేపర్. ఒకప్పట్లో క్వశ్చన్ పేపర్స్ ఉండటం లేదు. ఈవెన్ ప్రీవియస్ స్టేట్లోనే క్వశ్చన్ పేపర్స్ ఎంత డెప్త్గా ఇస్తున్నారు మీరు ఆలోచించవచ్చు. గత మెగా డిఎస్సి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెగా డిఎస్సి కన్నా డెప్త్లో మీకు మొన్నజైనటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. మరి రాబోయే డిఎస్సిలో ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో ఉంటే మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అలా క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, సబ్జెక్ట్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. కన్ఫ్యూజ్లో ఖచ్చితంగా తప్పులు చేస్తాము. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ప్రతి హాఫ్ మార్క్ కాదు 0.001 మార్క్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి తెలిసిన బిట్లు తప్పు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. డిఎస్సి జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ఇప్పుడు నేను చెప్పేటువంటి వన్ లైన్ ఆలోచించండి. మీరు 100% అయితే డిఎస్సిలో సక్సెస్ సాధించగలరు. టెట్ మార్క్స్ గురించి పక్కన పెట్టేసేయండి. మీరు 30 to 40 డేస్ డిఎస్సి నిరంతరంగా ఎంతవరకు అయితే నువ్వు టైంని మేనేజ్ చేయగలవో, ఎంతవరకు అయితే నువ్వు ఆ సబ్జెక్ట్ పైన పట్టు సాధించగలవో, ఈ 30 to 40 డేస్ చాలా కీలకం. కాబట్టి ముందు దానిపైన ఫోకస్ చేయండి, 100% ఫోకస్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఇంకో 40 డేస్ ఉంటుంది కదా, ఆ 40 డేస్ డిఎస్సిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ, ఇన్ కేస్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద ఫోకస్ అవ్వండి. ఇన్ కేస్ ఇంట్రడ్యూస్ చేయలేదనుకోండి, నో ప్రాబ్లం, ఇంకా డిఎస్సిని మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. పక్కా జాబ్ నీదే. ఎవ్వరు జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు పొడిగులు కాదు, ఎవ్వరు గ్రేట్ కాదు. వాళ్ళు 1 గంట చదివారు, అదృష్టం కలిసి వచ్చింది, జాబ్ వచ్చేసింది. మీరు ఇంకా 2 గంటలు కష్టపడండి, అంటే బెటర్మెంట్. అంటే ఇప్పుడు 5 గంటలు చదువుతున్నావు, +2 యాడ్ చేసుకో. 7 అవర్స్ చదువుతున్నావు, ఇంకో +2 యాడ్ చేసుకో, అవర్స్ బేస్ చేసుకొని. అలా టైం పీరియడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపో. పాసిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ను రివిజన్ చెయ్యి. మరి 2500 పోస్టులే ఉంటాయా అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇదే. మీరు దీని గురించి ఆలోచించదు ఫ్రెండ్స్. 100% ఇంతకన్నా బెటర్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మీరు పోస్టుల సంఖ్య గురించి ఆలోచించి మైండ్ నెగిటివ్ లేకైతే క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే మాకు పోస్టులు ఉంటాయా, మా జిల్లా పోస్టులు ఉంటాయా, ఇలా ఆలోచన ఎప్పుడైతే వెళ్ళిపోతుందో 100% మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మాట అస్సలు వినొద్దు. జాబ్ కావాల్సింది నీకు. నీకు జాబ్ రానప్పుడు నువ్వు చెప్పిన మాట విన్నాను, నాకు జాబ్ రాలేదంటే ఫ్రెండే ఊరుకోడు. ఓకేనా, ఎవ్వరి మాట వినొద్దు. నువ్వు నమ్ము. నీకు జాబ్ కావాలనుకుంటే నువ్వు కష్టపడు, అవసరం లేదులే అనుకుంటే ఎంజాయ్ చేయి. అంతేకాని ఫ్రెండ్స్ మాట అస్సలు అయితే వినొద్దు. సబ్జెక్ట్ పరంగా మాత్రం ఫోకస్ చేయండి. సిలబస్ బేస్ చేసుకొని 100% టెక్స్ట్ బుక్స్ అయితే ఫోకస్ చేయండి. సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు దూరంగా ఉండండి. అన్వాంటెడ్ చాటింగ్ కానీ, అన్వాంటెడ్ కన్వర్జేషన్, అన్వాంటెడ్ మెసేజెస్కి, అన్వాంటెడ్ క్లిప్పింగ్స్కి ఆల్మోస్ట్ 100% సోషల్ నెట్వర్క్స్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే జాబ్కు నువ్వు అంత దగ్గర అవుతావు. ఇది మాత్రం 100% వాస్తవము. దీన్ని మాత్రం 100% అయితే మీరు ఫాలో అవ్వండి. తర్వాత ఏదో మనం న్యూస్ పేపర్లో 2 times ఇచ్చారు. ఓకేనా, 1 to 8 వరకు నెక్స్ట్ అకాడమిక్ సిలబస్ చేంజ్ అవుతుంది అని.
ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న సిలబసే కాబట్టి కంటిన్యూషన్లో ఉన్నావు కాబట్టి ఫోకస్ చేయగలవు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి 27, 28 డిఎస్సిలో ఏ సిలబస్ ఇస్తారో మనకు తెలియదు. అప్పుడు మళ్ళీ ఎన్ని చేంజ్ అవుతాయో తెలియదు, మళ్ళీ ఎన్ని మారుతాయో తెలియదు. అవన్నీ పక్కన పెట్టేసి ప్రెజెంట్ అయితే ఇదే సిలబస్ ఇదే కాబట్టి ఇప్పుడే ఫోకస్ చేయండి. ఎప్పుడైతే పాత జిల్లాల పరంగానే ఇస్తాడు 99% 13 డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకునే, తర్వాత ఇప్పుడు 26+2 28 డిస్ట్రిక్ట్స్ అయినాయి. తర్వాత కొత్త జిల్లాల పరంగా ఇచ్చాడు అనుకో, మీరు ఏ జిల్లాకి వెళ్ళిపోతారో తెలియదు. ఉమ్మడి జిల్లాల పరంగా మీకు ఎన్ని పోస్టులు వస్తాయో, వాళ్ళకి ఎన్ని పోస్టులు వస్తాయో, మీకే తక్కువ పోస్ట్ రావచ్చు, ఇతర వాళ్ళకి ఎక్కువ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఉంది, నంద్యాల కర్నూలు 2 కలిసి ఉమ్మడి. ఇప్పుడు తర్వాత కొత్త డిస్ట్రిక్ట్ పరంగా అనుకోండి, నంద్యాలకి ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు, కర్నూలుకి ఎన్ని వస్తాయో తెలియదు. నంద్యాలకే తక్కువ రావచ్చు, కర్నూలుకి ఎక్కువ రావచ్చు, లేదా కర్నూలుకే తక్కువ రావచ్చు, నంద్యాలకి ఎక్కువ రావచ్చు. సో అప్పుడు మీరు నష్టపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి పరంగా కాబట్టి 100% అయితే ఫోకస్ చేయొచ్చు. అది కూడా ఒక లాజిక్కే ఆలోచించుకోండి. ఏది ఏమైనా డిఎస్సి జాబ్ సాధించాలి అంటే మాత్రము రివిజన్ చేయడం చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ అవగాహన ఉన్నా కానీ మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉంటే అందరికి ఉంటుంది కాబట్టి అప్పట్లోపు నువ్వు డిఎస్సి సిలబస్ అయితే పూర్తి చేసుకో మిత్రమా. ఇది మాత్రము ఫోకస్ చేయి మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెగిటివ్ మైండ్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. నిన్ను నీవు నమ్ముకో, 100% అయితే సక్సెస్ సాధించగలవు. ఎవరైనా మన క్లాస్ వైజ్, లెసన్స్ వైజ్, క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్ మొత్తం ఫుల్ ఎస్జిటి కోర్సు కేవలం 1200 రూపీస్కే ఇస్తున్నాము. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఎంబీఆర్ నంద్యాల నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్ 100% అయితే మీకు సపోర్ట్గా అయితే 100% ఉంటుంది. మీకు ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో అయితే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నాము. సిలబస్ 50 days కంప్లీట్ తర్వాత మీకు చాలా డెప్త్గా ప్రాసెస్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఫస్ట్ 50 days చాలా కీలకము. ఇంకా తర్వాత 30 days ఫాలో అయ్యారనుకోండి, పక్కాగా స్టాండర్డ్సే వేరు కాబట్టి జాయిన్ కావాలి. 1200 అంటే పెద్ద అమౌంట్ కాదు. ఓకే, అది మీ ఇష్టం లేండి, నేను చెప్తున్న సలహా. ఓకేనా? వన్స్ అగైన్ జాయిన్ కావాలి అంటే మాత్రము మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.